సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మన నమ్మకాలు ఆలోచనలను పిల్లలపై రుద్దకూడదు అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రజ్వల్ చదువుతున్న స్కూలు నుంచి ఒకసారి వచ్చి కలవమని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి సరిగా చదవడం లేదని, కనీసం పుస్తకాలు కూడా నీట్గా ఉంచుకోవడం లేదని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ను కూడా పిలిపించి అతని ఎదురుగానే పాఠశాలలో తన ప్రవర్తనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి చెప్పారు. ప్రజ్వల్ తండ్రి వివేక్, మా వాడికి పుట్టినప్పుడే జాతకం రాయించామండి. వాడికి 14వ సంవత్సరం నిండేదాకా ఏలినాటి శని ఉందండి. అందుకే వాడు అలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు 12 నడుస్తోంది. ఇంకో 2 ఏళ్లు తప్పదు. మనమే కాస్త చూసి చూడనట్లు సర్దుకుపోవాలి అని సమాధానం ఇచ్చారు. ప్రజ్వల్ మీద ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళ నాన్న ఆలోచించలేదు. రేపు ఆ పిల్లవాడే పరీక్ష తప్పి నా గ్రహస్థితి బాగోలేదు, అందుకే తప్పానని చెబితే అంగీకరిస్తాడా ఆ తండ్రి? ఆయనే కాదు, చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడుతూనే ఉంటారు. వాటి పర్యవసానాల గురించి అస్సలు ఆలోచించరు. ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారికి ఉండవచ్చు, కానీ ఆ నమ్మకాలు మనకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అన్నది తప్పక ఆలోచించాల్సిన విషయం. నమ్మకం మూఢనమ్మకం కానంత వరకు పర్వాలేదు. అలా అయితే మాత్రం జీవితాన్నే నష్టపోవాల్సి వస్తుంది. చదువుకునే పిల్లలకు కార్యకారణ సంబంధాన్ని తెలియజేయాలి. హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి. అంతేకాని మన నమ్మకాలను వాళ్ల మీద రుద్దకూడదు. ఫలానా వాళ్ళు ఎదురు రావడం వల్లే ప్రమాదం జరిగిందని, ఫలానా పని చేయనందువల్లే అనుకున్నది జరగడం లేదని, ఇలా రకరకాల మాటలు నిత్య జీవితంలో చాలామంది ఇళ్లలో దొర్లుతూనే ఉంటాయి. పిల్లలు వాటిని ఆలకిస్తారు. పిల్లలకు అనవసరమైన నమ్మకాలను అలవాటు చేయడం కన్నా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధానాలను ప్రోత్సహించడం అవసరం. ప్రవర్తనలోనో సామర్థ్యంలోనో లోపముంటే అధిగమించే మార్గం చూపాలి. కానీ అసమర్థులుగా మనమే ముద్ర వేస్తే వారు జీవితంలో ఎదగలేరు. తమ బలాలను బలహీనతలను అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవడంలో శిక్షణ ఇవ్వాలి. వారికి ప్రేమనివ్వండి. మీ ఆలోచనలు నమ్మకాలు కాదు, రేపటి భవిష్యత్తులోకి వారిని వారిలాగే ఎదగనివ్వండి అంటారు ఖలీల్ జిబ్రాన్. ఇది సంపూర్ణ సత్యం. వారి లక్ష్యాలను వారు నిర్దేశించుకోవడంలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి, కానీ తమ కలలను పిల్లల ద్వారా నెరవేర్చుకునే నియంతలుగా కాదు. ప్రతి అడుగు చెయ్యి పట్టుకుని మీరే నడిపించాలి అనుకోకూడదు. సూచనలు సలహాలతో వెనక ఉండి పిల్లలను ముందుకు నడిపించాలి. ఈరోజు మనం మన నమ్మకాలు ఆలోచనలను పిల్లలపై రుద్దకూడదు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.